చంద్రబాబు గారు చూశారు మీరు, ఎంత వయసులో కూడా వర్షాలు వస్తుంటే విజయవాడని ఎలా కాపాడే మీరు చూశారు. ఆయన పరిస్థితిని బట్టి మీరు ఏం చెప్పాలి? నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు వరకు ఎవరో చేయని పోరాటం ఆయన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏంటంటే ఆయన జనం చేశారు, కానీ కాకపోతే ఏంటంటే జనం తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు చేసేదాన్ని బట్టి జనం ఈయనకి సపోర్ట్ చేస్తారు ఫుల్గా. తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల వరకు కూడా ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ రోజున విజయవాడ ఒకసారి చూసుకుంటే మునిగిపోయినాయి. 74 సంవత్సరాల ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ వర్షాల్లో నడుచుకుంటా అందరిని కాపాడుకుంటా చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అంటాడు అసలు చంద్రబాబు ఏం పట్టించుకోవట్లేదు అన్నాడు. ఇది కరెక్టా రాంగ్? అంటే ఎక్కడో ఉండి మాటలు చెప్పడం కాదు, దగ్గరుండి చేసేవాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ అనేది. అక్కడ ఎంతోమంది ప్రజలు కూడా నీటిలో మోకాళ్ళు మన నడుము వరకు లోతులో నీళ్ళల్లో ఇళ్లల్లో పరిస్థితులు చూసుకుంటూ కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సాయం చేసేవాళ్ళని కూడా చేయనీయకుండా చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకనంటే పెట్టేవాళ్ళని పెట్టనివ్వాలి. అదండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు మాత్రం ఆపట్ల. వర్షాలే రాని ఏదైనా రాని పేదవాడు ఆకలి తీర్చాలని ఒకే ఒక ధ్యేయంతో ఈ రోజున మళ్ళీ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేయాలి. ఎలా ఉంది? చాలా బాగుందండి, ఈ పద్ధతి చాలా బాగుంది. చెన్నగారు అంటే మేము కుర్రోళ్ళు లాంటి వాళ్ళం కాదు, చాలామంది లేని వాళ్ళు కానీ పేదలు కానీ ఇలా పనులకు వచ్చేవాళ్ళు కానీ చాలామంది కూడా కార్మికులకి ఇక్కడ కుట్టుల్లో పనిచేసే వాళ్ళకి రిక్షాలు కానీ ఆటో తోలే వాళ్ళు కూడా అందరికీ కూడా చాలా సదుపాయంగా ఉంది, చాలా బాగుందండి. ఇంకో విషయం ఏంటంటే ఈ 5 రూపాయలకి భోజనం అనేది బయట ఎక్కడా లేని విషయం. ఇది ప్రజెంట్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అనేది చాలా మంచి విషయం, చాలా ఓకే. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పరిస్థితిని బట్టి అందరిని ఆదుకుంటా ఉన్నారు. ఎలా ఉంది పరిపాలన పవన్ కళ్యాణ్? చాలా బాగుందండి. ఎందుకంటే ఏదైనా ఎవరున్న లీడర్ని బట్టి వెనకాల లీడర్ ఉంటాడండి. ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సపోర్టబుల్గా ఆయన ఆదరణలో నడుస్తున్నారు. ఈ ముందు ఆయన కూడా సీఎం అయ్యే కోసం ఉందని అనుకుంటున్నాను. అంతా బాగానే ఉందండి. థ్యాంక్ యూ. బాబా ఎలా ఉంది? బాగుంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ చూసిన వర్షాలు వస్తూ ఉన్నాయి, అయినా అన్నా క్యాంటీన్లు ఆపకుండా భోజనం ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మరి విజయవాడ చూసుకుంటే అన్నీ మునిగిపోయి ఉన్నాయి, కానీ ఎక్కడికి ముందు ప్రజలు ఆకలి తీర్చాలి. ఏది ఎలా ఉన్నా సరే ఆకలి తీర్చడమే మనది ఏమంటూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది మట్టి చాలా బాగుంది. భోజనం అంతా బాగానే ఉంది కదా? బాగుంది, ఏం లేదు కదా? ఇబ్బంది లేదు. ఎలా ఉందమ్మా? బాగుందమ్మా, బాగుంది, శుభ్రంగా ఉంది. ఈ వయసులో కూడా చంద్రబాబు గారు ఎలా కష్టపడుతున్నారు మీరు చూశారు. అలిపేరగా పోరాటం చేసుకుంటా వర్షాల్లో చిక్కుపోయిన కాపు బాగుంది బాబు, భోజనం బాగుంది, పర్లా కడుపు నిండుతుంది. ఇక్కడ టేస్ట్ చేద్దామని. బాగుందా టేస్ట్? స్కూల్కి ఇక్కడ తేడా ఏంటి? స్కూల్లో భోజనం ఉంది, ఇక్కడ భోజనం ఉంది, తేడా ఏంటి తెలీదు. అక్కడ తింటా స్కూల్లో భోజనం బాగానే ఉంటుందా? ఏమేమి పెడతారు అక్కడ స్కూల్లోనా? సాంబార్, గుడ్డు, చిక్కీ. గుడ్డు లేదుగా. ఇక్కడ బాగుంటుంది అనుకుంటున్నాను. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఎంత తీసుకున్నారు? 5 రూపాయలు. స్కూల్లో భోజనం అన్నా ఇక్కడ అన్నా క్యాంటీన్లో భోజనం ఇంకా ఎరకొట్టి అంటావు? అవునయ్యా. బాబాయ్ గారు నమస్తే. మీ పేరు? రామ్మూర్తి నాయుడు. చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడికక్కడ విపరీతమైన వర్షాలు వస్తున్నా, వరదలు వచ్చి కొట్టుకుపోయినా ఈ రోజు కూడా అన్నా క్యాంటీన్లు ఆపకుండా ప్రతి ఒక్కటి ఆకలి తీరుస్తూ ఉన్నాడు. దీన్ని ఎలా చూడవచ్చు? చాలా మంచి వ్యక్తి, చాలా నెంబర్ వన్. ఆకలి నిరుపేదలకు అన్నం పెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు వైఎస్లో పనిచేసి నేను మానేశాను. ఇప్పుడు ఆల్రెడీగా నాది చోటు దెబ్బ ఏదో చెప్తాను. రామ్మూర్తి నాయుడు నా పేరు. సార్ చాలా మంచి వ్యక్తి, బాగా నెంబర్ వన్ చేస్తాను. కాస్త కూరలు కొద్దిగా మార్చండి సార్ ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు. చాలా లేదండి సార్, అసలు తినలేకపోతున్నాం అంతే సార్. ఎలాంటి ఏం లేదు, చాలా నెంబర్ వన్. ఈ కష్టకాలంలో కూడా నిరుపేదలకు అన్నం పెట్టే మనిషి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు విజయవాడ పరిస్థితి చూసి ఈ వయసులో కూడా పొడవల మీద వెళ్ళడం, క్రొక్లైన్ మీద ఆటల మీద వెళ్ళడం, అసలు వరదల్లో చిక్కుకుపోయిన ప్రతి ఒక్కరిని కాపాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడచ్చు? ఏమండి ఆ వయసులో కూడా కష్టపడుతున్నాడంటే ఒక మాట ఇచ్చాడు ప్రజలకి.
ఆ మాట ప్రకారం ఆ వయసులో కూడా కష్టపడుతున్నానంటే ఏమన్నాండి అది అంతే సార్. జగన్మోహన్ రెడ్డి అంటాడు అక్కడ ఏం పట్టించుకోవట్లేదు, అక్కడ ఏమీ జరగట్లేదు అంటున్నాడు. అది మనం ఏమండే సార్ మనం ఏం చెప్పగలం, అతను ఏదో చెప్తారు. కానీ ఒకటి నిరుపేదలకు అన్నం పెట్టే జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు. ఎన్నో పథకాలు పెట్టారు కానీ ఇలాంటి పథకం పెట్టలేదు, మర్చిపోయినట్టున్నారు. అందుగురించి మనకి 12, 13 కూడా రాలేదు. నవ్వొస్తుంది సార్. అయితే సార్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడ మన సంటి గారికి నమస్తే సార్. ఓకేనా. ఇంకొకటి, ఈ రోజున ప్రకాశం బ్యారేజ్ చూస్తే పూర్తి నీటి మట్టం అయింది. అయితే కొన్ని పొడవలు వచ్చి అక్కడికి వచ్చి కొట్టుకొచ్చినాయి. ఆ బ్యారేజ్ని కావాలని పడగొట్టడం కోసం రాజకీయ కుట్ర జరిగింది. ఇది నిజం అబద్ధం? అది నాకు అంతవరకు ఐడియా లేదు సార్. పొడవలు కొట్టుకొచ్చినాయి, సుమారు 40-50 టన్నులు ఉన్నాయి ఒక్కొక్క పడవ. ఇప్పుడు ఆ బ్యారేజ్ కనుక దానికి అది మొత్తం నిండిపోయి ఉంది. అది కనుక పడిందంటే విపరీతమైన వరద, మనుషులు ఇంకా బీభత్సంగా పెరిగే అవకాశం. పాస్ అయిపోద్ది సార్. అదే దానికి ఎట్లా చెప్పాలో అర్థం కదా సార్. బ్యారేజీ డ్యామేజ్ ఉంటేప్పుడు గత ప్రభుత్వంలో ఏదో చూసుంటారు, అప్పుడు దాకా చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళి మామూలుగా 3 months కూడా అవ్వలేదు. మరి ఇప్పుడు మీరు ఎమర్జెన్సీ మీరు చేయలేరు. కానీ గత ప్రభుత్వం పొరపాటు సార్. ఓకేనా సార్. ఇంకేంటి మీరు కూడా అది కొట్టుకుపోవడం ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి కదా. అది ఆక్రమణలు చేశారు. ఆక్రమణలు చేయబట్టి ఈ రోజున అంత వరదలు రావడం గల కారణం. అవును సార్. కొల్లేరు ఆక్రమించేశారు, అయిపోయింది. లేకపోతే ఈరోజు ప్రతి నీరు కూడా బాగానే వెళ్ళేది. మరి అది లేదు, బుడమేరు ఏం సంగతి చేయలేదు. అలాగా ఇప్పుడు మన సార్ అయిపోయిన గతం వద్దు. ఇక్కడ కంచేనే నాయుడు గారు మీరు చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ఈ వయసులో కూడా ఒక మంచి మనస్తత్వం మీకు వచ్చింది. అయితే ఒకటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు గట్టిగా పట్టుబెట్టారు, మాట మీద నిలబెట్టారు. ఈసారి మట్టుగా ప్రతి 5 సంవత్సరాలు బాగా వెళ్ళండి, మళ్ళీ మీరే ఉంటారు. మీరు ఒకళ్ళు చనిపోయిన మీ అబ్బాయికి పర్ఫెక్ట్గా ఇస్తారు సార్. ఇంకేంటి కూటమి ప్రభుత్వం ఎలా ఉంది పనితీరు? పర్లేదు, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు కష్టకాలంలో వాళ్ళు కనీసం 3 నెలలు కూడా అవ్వాల ఎక్కి, కానీ ప్రతి అందరికీ పెన్షన్ అన్నీ బాగా ఇస్తున్నారు. చెప్పిన మాట నిలబెట్టారు. మన పవన్ కళ్యాణ్ కానీ, మా చంద్రబాబు నాయుడు కానీ, మా లోకేష్ గారు కానీ సార్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. పెట్టారు, మాట మీద నిలబెట్టారు. ఈసారి మట్టుగా ప్రతి 5 సంవత్సరాలు బాగా వెళ్ళండి, మళ్ళీ మీరే ఉంటారు. మీరు ఒకళ్ళు చనిపోయిన మీ అబ్బాయికి పర్ఫెక్ట్గా ఇస్తారు సార్. ఇంకేంటి కూటమి ప్రభుత్వం ఎలా ఉంది పనితీరు? పర్లేదు, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు కష్టకాలంలో వాళ్ళు కనీసం 3 నెలలు కూడా అవ్వాల ఎక్కి, కానీ ప్రతి అందరికీ పెన్షన్ అన్నీ బాగా ఇస్తున్నారు. చెప్పిన మాట నిలబెట్టారు. మన పవన్ కళ్యాణ్ కానీ, మా చంద్రబాబు నాయుడు కానీ, మా లోకేష్ గారు కానీ సార్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.